అది సినిమాలో ఉంటది. హీరో లోపల కూర్చునుంటే ఇంట్లో వాళ్ళ భార్య ప్రెషర్ చేయడం వల్లో, తల్లిదండ్రులు ఆర్డర్ వేయడం వలనో ఇట్లాంటివి ఉంటుంటాయి. లైక్ మన 'ప్రభాస్' సినిమాది 'మురళీమోహన్‌ను' వాళ్ళదొక ఇదుంది. మంచి డామినేటెడ్ క్యారెక్టర్‌ని కాస్త చేతికి ఇది కట్టేసేసి నువ్వెవరికి ఎళ్ళడానికి వీల్లేదంటూ ప్రమాణం చేసుకోవడం. ఈలోపు చివరికి ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతా ఉంటే ఆళ్ళే అది తీసేస్తే అప్పుడు తీసుకెళ్ళి కొట్టడం ఇట్లాంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాయిట్లో కూర్చొని రారా బయటికి రా, రారా బయటికి రా అని చెప్పి కేకేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రా బయటికి రా చూసుకుందాం రా అన్నారు. వచ్చి మొన్న ఒక్క ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి గిలగిల్లాడాల్సొచ్చింది. చివరికి దానికి సమాధానం చెప్పడం గాకుండా దుర్భాషలు, దూషణలతో ఎదురుదాడి చేశారు. అది ఒక యాస్పెక్ట్. అయిపోయింది. దమ్ముంటే అసెంబ్లీకి రా అక్కడ మాట్లాడుకుందాం రా అన్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నాడట కేసీఆర్. ఇది తెలిస్తే షాక్ అనమాట. కేసీఆర్ బయటికి రానంత వరకు రేవంత్ హవా నడుస్తది. కేటీఆర్‌ని రేవంత్‌కి పోటీగానే చూస్తున్నారు. కానీ కేసీఆర్ స్థాయిలో చూడట్లేదు. అది ఇతనికి అడ్వాంటేజ్. కేసీఆర్ బయటకొస్తే ఇతను సెకండ్ అయిపోతాడు. అది ఇప్పుడు ముందుకొస్తోంది.